నేను కొత్తగూడెనికి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా అప్పులతో వచ్చాను. పది లక్షల అప్పులతో వచ్చి నేను బేల్దారి మేస్త్రిని. నా దగ్గర 15 మంది వర్కర్ ఉంటారు. సేవకు నడుపుతున్న అనాథ శరణానికి ఒక 5 బ్యాగులు రైస్ ఇచ్చాము. అన్నయ్య నడుపుతున్న అనాథ శరణాన్ని బట్టి నాకు గుప్పిళ్ళు ఇప్పాను. ఆ గుప్పిళ్ళు ఇప్పిన తర్వాత నేను బలపడి అప్పులన్నీ తొలగిపోయాయి. మా జీవితంలో దేవుడికి ఇచ్చినాక మేము బలపడ్డాం. నా పేరు చార్లెస్. మాది పొదిల దగ్గర తుమ్మగుంట. నేను కొత్తగూడెనికి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా అప్పులతో వచ్చాను. 10 లక్షల అప్పులతో వచ్చి నేను బేల్దారి మేస్త్రిని. నా దగ్గర 15 మంది వర్కర్ ఉంటారు. ఈ అప్పులు ఎలా తీరుతాయని చాలా బాధతో ఉన్నప్పుడు నేను అమ్మ తేజన్న మినిస్ట్రేషన్కి కొత్తగూడ దగ్గర ఉన్నప్పుడు దేవులు ఆడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ అడుగుపెట్టి నేను ఒక 4 నెలలు 5 నెలలు ఇక్కడ వర్క్ చేస్తాను కొత్తగూడలో. స్వల్ప అప్పులు కొంత తీరినాయి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కొత్తగూడెనికే వచ్చాను. కొత్తగూడెనికి ఇక్కడ వర్క్కి వచ్చి నేను మళ్ళీ అమ్మ తేజన్న మినిస్ట్రేషన్కి వచ్చాను. మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో జనవరి 1 తారీఖున నైట్ 12 గంటల తర్వాత వాగ్దానం ఇచ్చాడు అన్నయ్య వాగ్దానం ఇచ్చినప్పుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆ వాగ్దానం ఇచ్చాడు అన్నయ్య. ముందు ఒక రోజు వచ్చిన తర్వాత ఒక 5 బ్యాగులు రైస్ ఇచ్చాము. సేవకు నడుపుతున్న అనాథ శరణానికి ఇచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య నడుపుతున్న అనాథ శరణాన్ని బట్టి నాకు గుప్పిళ్ళు ఇప్పాను. ఆ గుప్పిళ్ళు ఇప్పిన తర్వాత నేను బలపడి అప్పులన్నీ తొలగిపోయాయి. మళ్ళీ నేను దేవునికి బలపడ్డ తర్వాత మళ్ళీ నేను 10 బ్యాగులు మమ్మీకి చెప్పాను. మమ్మీ నేను మళ్ళీ తిరిగి వచ్చిన 10 బ్యాగులు ఇవ్వాలి మమ్మీని ఆశకెళ్ళి. మమ్మీ నా నెత్తిని చేయబెట్టి ప్రేయర్ చేసింది. నేను దుఃఖంతో ఉన్నప్పుడు ప్రేయర్ చేసింది. తిరిగి మళ్ళీ 10 బ్యాగులతో వచ్చాను. దేవుడు ఇంకా నన్ను బహుగా దీవించాలని, ఈ అనాథానికి ఇప్పుడు 10 బ్యాగులకి వస్తే 20 బ్యాగులతో రావాలని ఆశపడుతున్నాను. దేవుడు బాగా దీవించాలని ఆశపడుతున్నాను. ఆమె. చాలా సంతోషం అండి. బ్రదర్ గారి సాక్ష్యం విన్నారు కదా, వారి కుటుంబ సాక్ష్యం విన్నారు కదా. మరి పొదిలి నుంచి కొత్తగూడెం ప్రాంతానికి వారు చాలా ప్రయాసతో ఇక్కడ పని కొరకు వారు వచ్చారు. వారి మేస్త్రి, వారితో పాటు చాలా మంది పనివారు ఉంటారు. చాలా భయంకరమైన అప్పులు, 10 లక్షలు 15 లక్షలు అప్పుల సమస్యతో వారు ఉంటున్నప్పుడు మన మినిస్ట్రీకి వచ్చి ఆత్మీకంగా బలపరచబడ్డారు. ఇక్కడ జరుగుతున్న అనాథుల పరిచర్యకి వారు గుప్పిళ్ళు విప్పారు. ప్రైజ్ అలాట్. మరి ఏమి లేని సమయంలో ఇక్కడ జరుగుతున్న పరిచర్య, అనాథుల పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పారు. ఎస్, దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టరండి. ప్రాముఖ్యంగా అనాథుల కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తారు. మరి ఈ రోజున ఒకరికి ఇచ్చేటట్లుగా దేవుడు వారిని ఉంచారు. అప్పులన్నీ కూడా తొలగిపోయాయి. వదిలిపెట్టకుండా దేవుడు నిశ్చయముగా వారు చేసిన దేవుని పని ద్వారా వారిని దేవుడు ఆశీర్వదించారు. చెప్పండి. నూతనమైన సంవత్సరాల్లో అప్పిచ్చే బిడ్డగా ఉండబోతున్నావు. ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో లాస్ట్ రోజు వచ్చినప్పుడు అప్పులు ఇంకా తీరలేదు. చాలా వేదన పడి బాగా ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నప్పుడు డాడీ అన్నాడు, రాసి పెట్టుకో, నేను వాగ్దానం ఇస్తున్నాను దేవుడి పట్ల, నువ్వు అప్పిచ్చే బిడ్డగా ఉండబోతున్నావు ఇయర్ నుంచి అన్నాడు. దేవుడు వెలుగు అనేది, దేవుడు కళ్ళు అగ్ని లెక్క ఆగపడ్డాయి నాకు. ఆగపడాక సరే దేవుడు ఏందో నన్ను దర్శిస్తున్నట్టున్నది అన్నయ్య ద్వారాగా. అన్నయ్య ఇచ్చిన వాగ్దానం కదా, మా కోసమే కదా దైవజుని ఒక ఏర్పరచుకున్నాడు దేవుడు అని నేను నమ్మి ప్రార్థించిన. మా జీవితంలో దేవుడికి ఇచ్చినాక మేము బలపడ్డాం. చూడండి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి ఆ వాగ్దానం పట్టుకొని ఒకరికి ఇచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నారు. అది రిసీవ్ చేసుకున్నారండి. గుప్పిళ్ళు విప్పారు. అద్భుతమైన రీతిలో వారు చేసింది ప్రభు ఉంచుకోరండి. ఖచ్చితంగా అది రిటర్న్ బ్యాక్, అది రెండంతులుగా వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇది పొందుకున్నారు. నిశ్చయంగా వారు మరి అనాథుల పరిచర్యకి మళ్ళీ తిరిగి మరి 10 bags రైస్ ఈ రోజు చెప్తున్నారు. వారి రోజున సాక్ష్యం ఏంటి అంటే, ఇతరులకు ఇచ్చేటట్లుగా ప్రభు ఉంచారు. వారికి ఉన్నయన్నిటి కూడా దేవుడు తొలగించి సమృద్ధి చేత ప్రభు నింపారు. వేదన దిగులంతా తొలగించాడు దేవుడు. దేవుడికి ఇచ్చాక మేము బలపడ్డాం. ఇతరులు కూడా మీరు కూడా చేయండి మా లెక్క, మీరు కూడా దేవుళ్ళలో బాగా బలపడతారని నమ్ముతున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మీ కుటుంబాన్ని ప్రభు నిండారుగా దీవించును గాక. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగోండి నీ వాగ్దానాన్ని పట్టుకుని బిడ్డలు అయ్యా ముందుకు నడిచారు.
అనాథుల కొరకు, విధవరాళ్ళ కొరకు ప్రభా పరిచర్య చేయాలని నిలబడి ఉన్నారు ప్రభా. నీ వాక్యము సెలవిస్తున్న ప్రకారం ప్రభా మీ పని చేసి ఉన్నారు. వారి పని మీరు జరిగించి నిశ్చయముగా ఒకరికి ఇచ్చేటట్లుగా మీరు ఉంచారు. ఇంకా నువ్వు దీవించండి, బ్లెస్ చేయండి. ఈ కుటుంబాన్ని అంచులంచులుగా ఆశీర్వదిస్తూ ఇంకా నువ్వు ప్రభా మీ పని జరిగిస్తూ అయ్యా వీరికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మెడలపై రిలీజ్ అవ్వను గాక. ఆరోగ్యాలు తీసుకొచ్చి రక్త 1000 అంతలుగా 100 అంతలుగా ప్రతిఫలం కలుగునుగా. సకల సమృద్ధి కలుగునుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.